హ్యాపీ వినాయక చవితి టు ఆల్. గణేష్ చతుర్థి కాటి రోజు అయితే ఉండ్రాలు అయితే చేస్తున్నాం అనమాట. మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తున్నాము. చూడండి ఏం చేసాము. ఇయర్లీ వన్సే చేస్తారు కాబట్టి వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. మేము కూడా మా బిల్డింగ్ కింద అయితే గణేష్ అయితే పెడుతున్నాం అనమాట. మేము చూపిస్తాం అనమాట. గాయస్ ఇప్పుడైతే చూడొచ్చు ఇక్కడ వర్షం పడుతుంది. మా మమ్మీ అయితే పత్తి తేయడానికి అయితే వెళ్ళిందనమాట. చూడొచ్చు గైస్ మాకు ఇక్కడ టమాటాస్ కూడా వచ్చాయి. ఫుల్గా అయితే వర్షం. గైస్ 21 పత్రికలు అయితే ఉండాలన్నమాట వినాయక చవితికి. సో మా మమ్మీ అయితే అవి అయితే కలెక్ట్ చేస్తుందన్నమాట. సో అయితే మేము మేడపైకి వెళ్ళాం కదా. సో ఇప్పుడైతే మేము కిందకు కూడా వెళ్తాము ఇంకా పత్రికలు కలెక్ట్ చేయడానికి. సో చూస్తూ ఉండండి. ఇంకా మేము వినాయకుడిని కూడా ఫుల్గా డెకరేట్ చేసాం. మీకు అది కూడా చూపిస్తాను. సో చూడండి. సో ఇప్పుడు మా మమ్మీ అయితే గరికి తీస్తుంది అనమాట. సో బయటకు వెళ్ళారు కదా గైస్ మొన్న అయితే పత్రులు ఇవన్నీ కొనడానికి. అక్కడైతే గరికి అంతగా ఏం బాగాలేదు. సో ఇక్కడైతే మాకు ఇక్కడి నుంచి అయితే మా మమ్మీ గరికి తీస్తుంది. చూడండి ఇక్కడైతే చూడొచ్చు మా డాడీ అయితే ఇలా లైట్స్ అన్నీ పెట్టాడనమాట. మా అన్నీ కూడా ఇలాగ ఫ్రూట్స్ అయితే పెట్టాడు. చూడండి అయితే చూడొచ్చు మొత్తం ఫ్రూట్స్ అయితే డెకరేట్ చేశారు. సో మా మమ్మీ అయితే లెగ్గిసుకోమంటుంది. సో ఇప్పుడు మేము పూజ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తా. కింద కూడా మేము పెడుతున్నాము. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లైక్ డెకరేషన్ ఏమీ చేయలేదు. మేము అది కూడా చేసినప్పుడు చూపిస్తాం గైస్. గైస్ Where should I put this? ఇప్పుడైతే డెకరేషన్ అయితే అయిపోయింది అనమాట. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. గైస్ ఇప్పుడైతే మా మమ్మీ పత్రి అయితే ఇచ్చింది అనమాట. ఇప్పుడైతే మా డాడీ అయితే ఇది కథ వినాయకుడు కథ అయితే చెప్తాడు. లాస్ట్ వరకు అయితే ఇది పట్టుకోవాలన్నమాట. సో లాస్ట్కి చూపిస్తాం. వినాయక అష్టోత్తర శతనామావళి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః. FA1 అవుతుంది. ఓకేనా? నా గురించి కోరుకోగా ఓకేనా? దీని కోరికలు అయితే చాలా పెద్దవన్నమాట. ఒక గంట సేపు ఉంటుంది అలాగే. సూపర్ ఉన్నాయి గైస్. సో ఇవే అనమాట. మార్నింగ్ మేము డాడీ అయితే కలిసి ఉంటారు కదా. చూడండి ఎంత వర్షం పడుతుందంటే మార్నింగ్ నుంచి అసలు ఆగట్లేదు. ఇప్పుడు మాత్రం ఇంకా ఘోరంగా అయితే పడుతుంది. చూడండి ఇక్కడే మాకు అడ్డుగా ఏమి ఉండదు, వర్షం కూడా పడదు. సో ఇక్కడైతే చూడండి
సో గాయస్ ఇక్కడైతే చూడొచ్చు ఇంతైతే ప్రోగ్రెస్ అయితే వచ్చిందనమాట. సో చూడండి మా అన్నీ కూడా ఏదో చాలా కష్టాలు పడుతున్నాడు. సో మా మమ్మీ అయితే ఒక డిజైన్ అయితే చెప్పింది అనమాట. ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, ఫ్లవర్స్తో ఒక డిజైన్ అయితే చెప్పింది. ముందు మేము పెట్టినప్పుడేమో ఎలాగనుకున్నావు ఇలా టీచర్స్ ఎలా ప్రాజెక్టులు చెప్పి మళ్ళీ ప్రాజెక్ట్ రోజేమో మళ్ళీ మార్చేస్తారు సేమ్ అలాగా. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మా మమ్మీ ఏమో మళ్ళీ ఇదొద్దు ఇది అదొద్దు ఇది అనుకొని మాకు పిచ్చి చేసేస్తుంది. సో లాస్ట్కి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. గైస్ నేను మీకు చూపిస్తాను గైస్ నువ్వేం చేస్తున్నావు చూడండి గైస్. షీ ఈజ్ వెరీ మచ్ బిజీ విత్ ప్లేయింగ్ విత్ ఫ్లవర్స్. అసలు మాకు సజెషన్స్ తప్ప ఏవి ఇప్పుడు పైనకి రెండోసారి వెళ్ళినందుకు కోప్పడిపోతుంది గైస్. నాకు ఇంత పని చెప్పిస్తారా అంట. ఈ స్టిక్స్ ఈ థ్రెడ్స్ అన్ని మేము చేస్తే పైన వెళ్ళడానికి మాత్రం నేను 2 స్టిక్కులు తెచ్చా. తెచ్చాను కదా, నేను ఫ్లవర్స్ తెచ్చా, నేను బనానా లీవ్స్ తెచ్చా. హైట్ అయితే కొంచెం సో ఇంత హైట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేము వినాయకుడు కూడా తెస్తాం, అప్పుడు చూడండి. బాయ్. మీకు లాస్ట్ మళ్ళీ చూపిస్తాను. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. చూడండి ఇక్కడ ఈ లైట్స్ లో ఇక్కడిక్కడనే ఉండమని చెప్పండి. ఇక్కడ కొందరు అక్కడ ఇంకా బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ గ్రౌండ్ డార్క్ లో చీకట్లో ఉన్నారు. దట్ ఇస్ నాట్ సేఫ్. కులగోత్రోత్వశ్య నౌకాంత్రిగ్రామదేశ్య ద్రౌపదీ సమేతస్య లావణ్య నామదేశ్య